హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఈరోజు విశ్వం మనకు అందిస్తున్న ఒక సందేశం. యూనివర్స్ మనం ఏదైతే కోరుకుంటామో అది తప్పకుండా అందిస్తుంది. ఇప్పుడు నువ్వు వినాల్సిన ఈ వీడియో సమయం వచ్చింది. నువ్వు తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. ఎన్నో రోజులుగా, నెలలుగా, సంవత్సరాలుగా నీ లోపల ఒక పోరాటం జరుగుతుంది కదా. బయట ప్రపంచానికి నవ్వుతూ కనిపిస్తున్న లోపల ఏదో తెలియని వెలితి. ఇది నా జీవితమేనా? నేను వెళ్ళాల్సిన దారి ఇదేనా అని నీకు నువ్వే 100 సార్లు ప్రశ్నించుకుంటున్నావు. ఆ ప్రశ్నలన్నీ గాలిలో కలిసిపోలేదు. అవన్నీ ఈ యూనివర్స్కి చేరాయి. వాటికి సమాధానంగానే ఈరోజు ఈ క్షణం ఈ వీడియో ద్వారా నీ ముందుకొచ్చింది. ఇది ఖచ్చితంగా యాదృచ్ఛికమైతే కాదు, ఇది నీ విధి. ఇప్పుడు ఏ దశలో నువ్వు ఉన్నావో యూనివర్స్కి తెలుసు. ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఫేస్. నువ్వు ఒక కొత్త నువ్వుగా నడుస్తున్నావు. నీ పాత అలవాట్లు, పాత ఆలోచనలు, పాత స్నేహితులు కొన్ని నీకు బరువుగా అనిపిస్తున్నాయి. వాటిని వదిలేయాలని నీ మనసు ఘోషిస్తుంది, కానీ భయం నిన్ను ఆపుతుంది. ఒకవేళ నేను ఈ మారితే ప్రపంచం నన్ను అంగీకరిస్తుందా, నేను ఒంటరినైపోతానేమో అన్న భయం. నిజం చెప్పనా, నువ్వు ఇప్పటికే ఒంటరిగానే ఫీల్ అవుతున్నావు. నీ చుట్టూ ఉన్న చాలామందికి నీ లోపల జరిగే ఈ సంఘర్షణ అర్థం కాదు. వాళ్ళు నిన్ను చూసి బాగానే ఉన్నా కదా అనుకుంటారు. నీకేంటి సమస్య అనుకుంటారు. ఆ మాట నిన్ను మరింత ఒంటరిని చేస్తుంది. అవునా కదా? ఈ దశ చాలా కీలకం. ఇక్కడే చాలామంది వెనక్కి తిరిగి పాత జీవితంలోకి వెళ్ళిపోతారు. కానీ నువ్వు అలా కాదు. నీలో ఆ పాత జీవితం పట్ల ఒక అసంతృప్తి మొదలైంది. అంటే నీ ఆత్మ మేల్కొంటుంది. అది ఇంకా పెద్ద కలలు కనాలని, ఇంకా ఉన్నతంగా బతకాలని అనిపిస్తుంది. ఆ పిలిపే నీకు ఈ మధ్య నిద్ర పట్టనివ్వట్లేదు. కారణం లేకుండానే చిరాకు తెప్పిస్తుంది. నువ్వు వెతుకుతున్నది డబ్బుని, కీర్తిని, లేక ప్రేమని మాత్రమే కాదు. నువ్వు వెతుకుతున్నది నిన్ను, నీ అసలైన స్వరూపాన్ని. నీ యొక్క ఫేస్ ఈ భూమి మీదకు ఎందుకు వచ్చావు తెలుసుకోవాలన్న తపన. అది ఆ తపనే నిన్ను ఇక్కడికి నడిపించింది. నీతో మాట్లాడుతున్నాను, నీ గురించి చెబుతున్నాను. గమనించి, నీ గుండె కొంచెం వేగంగా కొట్టుకోవడం, నీ కళ్ళల్లో చిన్న తడి, నీ పెదవులపై చిన్న కంపన. ఎందుకంటే ఎన్నాళ్ళకో ఎవరో నిన్ను అర్థం చేసుకుంటున్నారనే ఒక భావన నీకు కలుగుతుంది. అదే యూనివర్స్. అవును, ఇది నిజమేనా అంటే ఖచ్చితంగా నిజమే. నా గురించే మాట్లాడుతున్నారా అనిపిస్తుంది కదా. ఈ విశ్వం నీకు కొన్ని సంకేతాలు పంపుతూ ఉంది. బహుశా ఒక పాట రూపంలోనో, ఒక పుస్తకంలో వాక్యం రూపంలోనో, లేక ఒక అపరిచితుడి మాటల రూపంలోనో. నువ్వు వాటిని నమ్మలేకపోతున్నావు. ఇది నా భ్రమ అని కొట్టిపారేస్తున్నావు. ఇది భ్రమ కాదు, ఇది నీ అంతరాత్మ నీతో మాట్లాడే సంఘర్షణ. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? పోరాడటం ఆపే. యుద్ధాన్ని ఆపు. నిన్ను నువ్వు నిందించుకోవడం ఆపు. నేను ఎందుకు ఇలా ఉన్నాను, అందరిలా ఎందుకు ఉండలేకపోతున్నాను అని బాధపడటం మానేయి. నిన్ను నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నువ్వు ఈ జీవితం మీద, ఈ భూమి మీద ఉండటానికే పుట్టావు. నీ ప్రత్యేకతే ఈ ప్రపంచం కోరుకుంటుంది. ప్రస్తుతం నీ జీవితంలో కొన్ని సంబంధాలు దూరం అయ్యాయా, కొన్ని అవకాశాలు చేజారిపోయాయా? అయినా బాధపడకు. అది ఖాళీని సృష్టించే ప్రక్రియ. కొత్తవి నీకు సరిపోయేవి నీ జీవితంలోకి రావాలంటే పాతవి వెళ్ళిపోవాలి కదా. ఎండిన ఆకులు రాలితేనే కొత్త చిగుర్లు వస్తాయి. నీ జీవితం కూడా అంతే. ఈ విశ్వం నీ జీవితాన్ని శుభ్రం చేస్తుంది. అవసరం లేని ప్రతిదాన్ని తొలగిస్తుంది. ఈ ఒంటరితనాన్ని చూసి భయపడకు. ఇది నీకు నువ్వు సమయం ఇచ్చుకోవాల్సిన తరుణం. నీకు ఏమో ఇష్టమో తెలుసుకో. నీకు ఆనందాన్ని ఇచ్చే పనులు గుర్తు చేసుకో. చిన్నప్పుడు నువ్వు దేని గురించి కళ్ళ కన్నావో ఆలోచించుకో. ఆ కళలు ఇంకా నీలో ఉన్నాయా? బూజుపట్టి ఒక మూలన పడ్డాయా? వాటిని బయటికి తీయాల్సిన సమయం. నీకు తెలుసా, నీ లోపల అద్భుతమైన శక్తి దాగి ఉంది. నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు. కానీ నీ పాత నమ్మకాలు, సమాజం హృదయంలో నింపిన భయాలు నిన్ను ఒక గొలుసులా బంధించాయి. నేనెంత గొప్పవాణ్ణేం కాదు, నా వల్ల కాదు, నాకు అదృష్టం లేదు, ఇలాంటి మాటలు నీవే కదా, నువ్వే చెప్పుకున్నావు కదా. ఒక చిన్న మార్పుతో మొదలుపెట్టు. ప్రతిరోజు ఉదయం లేవగానే అద్దంలో చూసి నీతో నువ్వు చెప్పుకో, నేను శక్తివంతుణ్ణి,
నేను శక్తివంతురాలిని. ఈరోజు నా జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. దాన్ని స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ మాటల్లో ఉన్న శక్తి నీకు నెమ్మదిగా అర్థమవుతుంది. ఇది అంత సులభం కాదని నీకు తెలుసు, నాకు తెలుసు. నీ చుట్టూ ఉన్న నెగిటివిటీ నిన్ను మళ్ళీ వెనకలాగుతుంది, కానీ నువ్వు పట్టు వదలొద్దు. నీకు గుర్తుందా, నువ్వు చిన్నప్పుడు నడక నేర్చుకున్నప్పుడు ఎన్నిసార్లు కింద పడ్డావో, అయినా లేచి నిలబడ్డావు కదా, మళ్ళీ ప్రయత్నించావు కదా. ఈ జీవిత ప్రయాణం కూడా అలాంటిదే. పడినా లేచి ముందుకు సాగాలి. ఈ వీడియో ఒక ప్రారంభం మాత్రమే. నీ ప్రయాణంలో ఇదొక మైలురాయి. నేను ఒంటరిని కాదు, నన్ను అర్థం చేసుకునే ఒక శక్తి ఉంది అనే నమ్మకాన్ని నీలో కలిగించడానికే ఈ సంభాషణ. నీ ప్రశ్నలకు సమాధానాలు నీ లోపలే ఉంటాయి. వాటిని వెలికి తీసే సమయం వచ్చింది. ఇకపై నీ చుట్టూ జరిగే ప్రతి దాన్ని గమనించు. నీకు కనిపించే ప్రతి సంఖ్య, నీకు కనిపించే ప్రతి పాట, నిన్ను కలిసే ప్రతి మనిషి నీకు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. కళ్ళు తెరచి, హృదయాన్ని తెరచి వాటిని గమనించు. నువ్వు ఒంటరివి కాదు. ఈ విశ్వం నీకు తోడుగా ఉంది. ఈ విశ్వం మొత్తం నీ వెంటే ఉంది. నీ ప్రతి అడుగులో నీకు తోడుగా ఉంది. నీ కన్నిటిని తుడుస్తుంది. నీ నవ్వుని చూసి ఆనందిస్తుంది. నిన్ను నీ గమ్యం వైపు నడిపిస్తుంది. నమ్ము మిత్రమా. నిన్ను నువ్వు నమ్ముకో. ఈ విశ్వాన్ని నమ్ము. నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఇది అద్భుతాల అధ్యాయం. ఇది నువ్వుగా మారే అధ్యాయం. నువ్వు ఈ విశ్వాన్ని ఎంతగా ఇష్టపడ్డావో నాకు తెలుసు. నువ్వు ఇష్టమైన ఈ విశ్వానికి ఇష్టమైన బిడ్డవు. నీలాంటి వారు మరొకరు లేరు. నువ్వు ఒక అద్వితీయమైన సృష్టిని. నీ వేలిముద్రని, నీ ఆలోచన విధానం, నీ ఆత్మ అన్నీ నీకు మాత్రమే ప్రత్యేకం. ఇది నీ ఆత్మకు విశ్వానికి మధ్య జరిగిన ఒక సంభాషణ. నువ్వు అనుభవించిన ఆ ఒంటరితనం, నువ్వు పడిన ఆ సంఘర్షణ, నీలో రేగిన ప్రశ్నలు, ఇవన్నీ నీకు ఈ క్షణం నిన్ను సిద్ధం చేశాయి. ఒక శిల్పి ఒక బండరాయిని అద్భుతమైన శిల్పంగా మార్చడానికి ఉలితో ఎన్ని దెబ్బలు కొడతాడో కదా, ఈ విశ్వం కూడా అంతే. నిన్ను తయారు చేయడానికి నీకు ఎన్నో పరిచయాలను, ఎన్నో అనుభవాలను, ఎన్నో కన్నీటిని కూడా ఇస్తుంది. ఇవంతా కూడా నిన్ను తీర్చిదిద్దడానికి, ఆ కష్టాలను నీకు పరిచయం చేసేది. ఆ కన్నీళ్ళు, ఆ గాయాలు, ఆ అవమానాలు అవి నీ బలహీనతలు కావు. అవి నీ శక్తికి గుర్తులు. అవి నీ పాత చర్మాన్ని వదిలి నిన్ను ఒక కొత్త ప్రకాశవంతమైన రూపంలోకి తీసుకురావడానికి చేసే ప్రక్రియ. అందుకే ఇప్పుడు ప్రశ్న నీకే. ఇప్పుడు జరుగుతున్నది కాదు, గడిచిపోయిన కాలాన్ని బందీని చేస్తుంది. ఇకపై నీ ప్రశ్న ఒక్కటే. ఇకపై నేను ఏం చేయబోతున్నాను? ఈ ఒక్క ప్రశ్నలో ఒక మహాశక్తి దాగుంది. ఇది నీ చేతుల్లో ఉన్న బానిస సంఖ్యలను పగలగొట్టి నీ భవిష్యత్తును లిఖించే కలలను నీ చేతికి అందించే సృష్టికర్త స్థానాన్ని నిన్ను తీసుకెళ్తుంది. ఈ విశ్వం నీ చేయి పట్టుకుని నీ సొంత సామ్రాజ్యపు గడప వరకు తీసుకెళ్తుంది. కానీ ఆ గడప దాటి లోపలికి అడుగు పెట్టాల్సింది నువ్వే కదా. ఆ మొదటి అడుగు వేయడానికి నీకు కావాల్సిన ధైర్యం, బలం, జ్ఞానం అన్నిటికీ ఇప్పటికే నీ లోపల చేర్చబడ్డాయి. ఇప్పుడు వాటిని వెలికి తీయడమే నీ పని. సింహాసనం నీ కోసం ఎదురు చూస్తుంది. వెళ్ళు. నీ గతం అనే సమాధిని ప్రస్తుతం మూసివేసి ప్రస్తుత కాలాన్ని, ప్రతి క్షణాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించి జీవించు. నీ శ్వాసని గమనించు. నీ అడుగులను గమనించు. నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కొత్త కళ్ళతో చూడు. నీపై నీకే ఉన్న అపనమ్మకాన్ని, నేను అనే ఒక అబద్ధాన్ని, రేపటి గురించి, అనవసరమైన విషయాల గురించి, వాటి గురించి మర్చిపోయి జయించు. నీలో ఉన్న హీరోయిన్లో ఒక మలుపు. ప్రతిరోజు నీకు ఒక చిన్న లక్ష్యాన్ని ఇచ్చుకో, దాన్ని సాధించుకో. ఆ చిన్న విజయాలు నీలో ఆత్మవిశ్వాసాన్ని, మహావృక్షాలని పెంచుతాయి. ఈ విశ్వం నీకోసం ఎదురు చూస్తుంది. నువ్వు నీ శక్తిని గుర్తించి దాన్ని ప్రపంచానికి పంచే క్షణం నీకోసం ఎదురు చూస్తుంది. కాబట్టి నిన్ను మనస్ఫూర్తిగా ఈ యూనివర్స్ దీవిస్తుంది. నువ్వు సరైన మార్గంలో ఉన్నావని చెప్పడానికి సంకేతాలను పంపుతుంది. ఇది నీకు మాత్రమే. ఇది ఖచ్చితంగా నీకు మాత్రమే. నీకు డబ్బు, సంపద ఈ విశ్వం అందివ్వబోతుంది. సంతోషంగా ఆహ్వానించు, సంతోషంగా స్వీకరించు. అంతేకాకుండా ఈ యొక్క యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పు. ధన్యవాదాలు విశ్వమా. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్.